హాయ్ వెల్కమ్ ఆల్. మా జనరేషన్లో ఉన్న పిల్లలందరికీ దాదాపుగా మంచం అల్లటం అనే విషయం అయితే తెలియదు. మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు అల్లుతుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. సో ఎలా అల్లాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్గా నవ్వారిని మొత్తం ఇలా చుట్టుకుంటారు. చుట్టేసుకున్న తర్వాత దాన్ని 11 స్టెప్స్లో వేసుకున్నాను అనమాట. 11 స్టెప్స్ వేసుకుంటారు అంటే వేస్తుంటారు. దాన్ని బట్టి నేను 11 స్టెప్స్ ఫాలో అయ్యి 11 స్టెప్స్ వేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి దాన్ని రొటేట్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ 11 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో మనకి నిలువ అయిపోయిన తర్వాత ఇలా నవార్ని ఇది సెకండ్ రౌండ్ అనమాట. ఇందాక ఫస్ట్ రౌండ్ స్ట్రైట్కి వచ్చేసరికి అయిపోయింది. ఇప్పుడు మనం అడ్డానికి వేసుకునేటప్పుడు ఇంకో రౌండ్ కావాల్సి వచ్చింది. ఇలా మనం ఒక స్ట్రైట్ వేసుకున్న దాంట్లో స్టెప్ బై స్టెప్ అంటే మార్చి ఒకదాని వెనక ఒకటి ఆల్టర్నేట్గా మనం దీన్ని అల్లుకోవాలన్నమాట. ఆల్టర్నేటివ్గా అల్లుకుంటూ వెళ్తే కరెక్ట్ షేప్ వస్తుంది, పట్టు వస్తుంది. ముందు అదే టైట్ ఉంటుందని చెప్పని అంటారు. సో ఇప్పుడు మనం అడ్డం కూడా అల్లేసాం అనమాట. దాన్ని నవార్ని అల్లేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ టైట్ లాక్కోవాలన్నమాట. టైట్ చేసుకోకపోతే అది జస్ట్ లోపలికి వెళ్ళిపోయి పనుకోవడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను మా తమ్ముడు టైట్ లాగుతున్నాం, మంచాన్ని స్టార్ట్ చేసాం అనమాట. అదండి మనం లాగే కొద్ది అలా లూజ్ అనేది అంతా వచ్చేస్తూ ఉంటుంది. లూజ్ని మనం కరెక్ట్గా లాక్కుంటూ వచ్చేయాలన్నమాట. మంచం మొత్తం అంటే స్ట్రైట్గా ఉండేది, అడ్డంగా ఉండేది మొత్తం లాగేసుకొని టైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రైట్ అయిపోయిందనమాట. అడ్డం తిప్పి స్ట్రైట్ లాగుతున్నాము. నేను మా తమ్ముడు చిన్నగా బాతాకాని వేసుకుంటా అలాగే దాన్ని టైట్ చేస్తున్నాం అనమాట. వచ్చింది మ్యాక్సిమం లాగేస్తున్నాము. ఇందాక చెప్పా కదా టైట్ లాగేసుకోవాలని. నేను టైట్ లాగేసిన తర్వాత మంచం అంతా అల్లేసి టైట్ లాగేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రౌండ్ చేసినంత వచ్చిందనమాట. మరి అంత వచ్చినప్పుడు అంత కిందకి వెళ్ళిపోతుంది, పనుకోవడానికి అంత డిస్కంఫర్ట్ ఉంటుంది. సో టైట్ లాక్కోవటం అనేది చాలా నెసెసరీ. టైట్ లాక్కుంటేనే మనకి పడుకోవటానికి కానీ మనకి బ్యాక్ పెయిన్ కానీ రాకుండా ఉంటుంది. ఇదంతా నేను మా డాడీ వాళ్ళతుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. ఏదో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను మీతోటి.
కంప్లీట్ చేసాం అనమాట మనం మంచి మల్లెపూ.